సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఆడపిల్లల మీద ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. సో దాని మీద రీసెంట్ టైమ్స్లో మీ స్వరాన్ని బాగా వినిపించారు. ఓ 17 ఏళ్ల కుర్రాడు వాడి 18 ఏళ్ళు అంటే మెజారిటీ రాలేదని చెప్పని వాడిని మైనర్గా ట్రీట్ చేసి రేప్ కేసులో వాడిని తక్కువ శిక్ష పడేలా చేయడం అనేది తప్పు అన్న ఉద్దేశం. ప్రతిరోజు ఏదో ఒకటి వింటూనే ఉండటం అంటే ఎంతగా అయిపోయిందంటే ఇవాళ కూడా అయిందా, సరే అయితే ఓకే, ఇవాళ అవ్వలేదా, అదేంటి ఇంతగా ఉంది. సో అలవాటు పడిపోయి దాన్ని తేలిగ్గా తీసుకొని నాకు దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ అమ్మాయి ఫోటో బయటకు వచ్చింది. ఫస్ట్లో ఫోటో పేరు బయటకు వచ్చిన ఇదేనే. అది పెట్టినప్పుడు కింద ఒకడు కామెంట్ పెట్టాడు, ఈ ఇన్సిడెంట్ చాలా మందిని కదిలించింది, కలిచివేసింది. బట్ ఎవరూ మాట్లాడలేదు, ముందుకొచ్చి రెస్పాండ్ అవ్వలేదు. ఏదో తూతు మంత్రంగా ఏవో స్టేటస్లు పెట్టారు, అయిపోయింది, ఏదో తీసుకుంటామన్నారు. బేసికలీ యువర్ యాక్టర్, బట్ దాంట్లో చూస్తుంటే ఇది నా ఇంట్లోనే జరిగిందా అన్నట్టుగా మీరు చెప్పారనమాట. సరే ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుకు రేపిస్ట్, వాడు అమ్మని రేప్ చేసి, ప్లీజ్ వాళ్ళని కఠినంగా శిక్షించండి సార్. ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు మీరే చెప్పారు చాలా సింపుల్ గా జరిగిపోతున్నాయి. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఎవరిలో ఎందుకు మార్పు రావట్లేదు? ఎందుకంటే తీసుకునే సెక్షన్స్ కానీ ఇచ్చే పనిష్మెంట్స్ కానీ కఠినంగా లేవంటారు. కాదు, బేసిక్గా సెక్షన్స్ కఠినం అనేది తర్వాత విషయం. అసలు బేసిక్గా మన సైకాలజీలో ప్రాబ్లం ఉంది. అంటే అబ్బాయిలు బేసిక్గా అమ్మాయిల్ని మనం ఒక తేలిక భావంతో చూస్తాం. మీరు అమ్మాయి కదా, అంటే లైక్ ఇప్పుడు ఇది పోవాలంటే ఏంటి, అసలు ఏం చేయాలంటే పోవటం అనేది ఇంపాసిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు వింటూ ఉంటారు కదా, సో బేసికలీ మీకు ఏమనిపిస్తుంటుంది? లైక్ చిన్న పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, ఎవరిని వదిలిపెట్టట్లేదు, అసలు ఏ విధంగా బ్లడ్ బాయిల్ అవుతుంది.